ప్రెసిడెంట్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మనం ధ్యానిస్తాం. చూద్దాం. అది యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ లేఖనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు ఇది స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు అపవాది మన వద్ద నుండి పారిపోతాడు? మనము దేవునికి లోబడి ఉంటే. అంతేకాదు, దేవుడు ఒక్కడేనని, ఆ ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు వారని, ఆయన యొద్దకొచ్చి ఆయన నమ్మి ఆయన యందు విశ్వాసము ఉంచి ఆయనలోనికి రక్షణ పొందినటువంటి మనలందరినీ కూడా దేవుడు ఈ దినమున ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడు మనము దేవునికి లోబడతాము? దేవుని నమ్మినటువంటి ప్రియ జనాంగమా, ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచించాలి. దుష్ట సాంగత్యమును విడిచి మంచి ఎప్పుడైతే కోరుకుంటాము. అందుకే ప్రభువు వారు అంటున్నారు, దుష్ట సాంగత్యము మంచిని చెరుపును, దీనిని విడనాడాలి మొదట. అంతేకాదు, దేవునితో నడవాలి. పాప సంబంధమైన జీవితము ఇట్టిది ఈ లోకములో మానవ నైజమే. కానీ ఏనాడైతే నువ్వు నీ యొక్క బ్రతుకును, నీ యొక్క స్థితిని సరిదిద్దుకుంటావో, దేవునితో సంబంధము నేను కలిగి ఉండాలి, దేవునిలో నేను జీవించాలి, దేవునితో సంబంధాన్ని నేను కొనసాగించాలని ఏ దినమైతే నువ్వు అనుకుంటున్నావో, ఆ దినము నుండైనా సరే నీవు దేవునిలో పశ్చాత్తాపడాలి. ఈ లోకముతో ఇప్పటి వరకు చేసినటువంటి దుష్ట సాంగత్యమును నీవు విడిచిపెట్టి దేవునితో సత్సంబంధము నీవు కలిగి ఉండాలి, దేవునితోనే నువ్వు జీవించాలి అనుకున్నట్లయితే ఇట్టివాడు ఖచ్చితంగా దేవునికి లోబడతాడు. లోబడాలనుకున్నప్పుడు, దేవునిలో నువ్వు స్థిరముగా జీవించాలి అనుకున్నప్పుడు, నీ పాపములకు, నీ దుష్టత్వానికి చరమగీతం పాడాలి. ఇలా పాడాలంటే ఒక్కరోజుతో అయ్యే పని కాదు, ఒక గంటతో అయ్యే పని కాదు. నువ్వు ఖచ్చితంగా దేవుని ఎదుట నీ పశ్చాత్తాపమైనటువంటి ఉపవాస క్రమమును నువ్వు ఆచరించాలి. ఇట్టి ఉపవాస క్రమమును ఏ దినమైతే నువ్వు ఆచరిస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను సరిచేస్తాడు. నీ యొక్క పద్ధతులను, నీ యొక్క క్రియలను, నీ యొక్క మార్గములన్నిటిలో కూడా దేవుడు నీతో నడుస్తాడు, నీతో సంబంధము కలిగి ఉంటాడు. అలా నేను దేవునితో సత్సంబంధము నేను కలిగి ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పశ్చాత్తాపమైనటువంటి ఉపవాస క్రమమును నీవు క్రమముగా పాటించాలి, క్రమముగా దానిని నువ్వు నెరవేర్చాలి. ఇలా నెరవేర్చగలిగినప్పుడు నీవు ఖచ్చితంగా దేవునితో సంబంధమునే కలిగి ఉంటావు. అంతేకాకుండా లోకముతో సంబంధము కలిగి ఉండవు. అట్టి దుష్టుడైనటువంటి అపవాదికి నువ్వు లోబడవు, అపవాదిని నువ్వు ఎదిరిస్తావు ఖచ్చితంగా. అప్పుడు నీ యొద్ద నుండి నీ యొక్క పాపభరితమైన జీవితము పారిపోతుంది, దానికి నువ్వే పాత్ర వేస్తావు. ఇలా ఉండగలమా అని అనుకుంటే ఒక్కసారి మీరు మనందరం ఆలోచించండి. ఒక దినంలో అయ్యే పని అది? ఒక గంటలో అయ్యే పనే? ఒక రోజులో అయ్యే పనే కాదు. ఖచ్చితంగా దేవునితో నువ్వు ముడిపడాలి, నీ సంబంధము గట్టిపడాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన వైపు నువ్వు అడుగులు వేయాల్సిందే.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరితో ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నీలో ఉన్నటువంటి అహాన్ని చంపేసుకోవాలి, నీలో ఉన్నటువంటి అధికారమును, మరి అధికార బలాన్ని చంపేసుకోవాలి, నీలో ఉన్న మదాన్ని కూడా చంపేసుకోవాలి. ఇలా చంపేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన నిజముగానే అవసరం. అందుకే అంటున్నాడు, ఇప్పుడైనను నీవు ఉపవాసం ఉండి దుఃఖించుచు రోధించుచు నా యొద్దకు వచ్చిన ఎడల నేను నిన్ను ఖచ్చితంగా ఆదరించువాడనై ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇలా ఉందామనుకుంటే, మరి ఈ దినం నుండి అయినా సరే ఉపవాస ప్రార్థనలో దేవునితో పెనవేసుకోలేని సంబంధాన్ని కలిగి ఉందాం. దేవునిలో పెనవేసుకొని ఆయనతో అనుబంధ సంబంధ బాంధవ్యాన్ని ఈ దినముండైనా కొనసాగిద్దాము అనుకున్నట్లయితే అందరం కూడా ఇప్పుడే ఈ క్షణమునే తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, నీ ఘనమైన అద్భుతమైనటువంటి ప్రేమ కలిగిన నామమునకు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాను. ప్రభా, ఈ యొక్క నూతనమైన దినములో ఇదిగోనైనా మరి 3వ దినమున నీతో ఉపవాస సహవాసాన్ని కొనసాగించుటకు మేమందరము కూడా సిద్ధహస్తులుగా ఉన్నాం. మా పైన మీరు కృప చూపండి, మీ కనికరమును చూపండి. మేము ఈ లోక బాంధవ్యాన్ని విడిచి, దుష్టత్వాన్ని విడిచి మీతో సంబంధము కొనసాగించాలని ఈ దినము నుండి నాయన మేమందరము కూడా ఆశిస్తూ ఉంటున్నాం, ఆశపడి జీవిస్తున్నాం. కనుక మా ఆశ కలిగిన ప్రాణములను నీవే తృప్తిపరచమని, మీ కృపను మా మీద చూపమని, మీ సన్నిధిని మాకందరికీ తోడుగా ఉంచమని బ్రతిమలాడుకుంటూ, ప్రభా, వీక్షించుచున్న వారిని, వినుచున్న వారిని మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని మీ పాద ధూళినై యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.